బ్రేక్ఫాస్ట్. నైట్ 12 o'clock మెలకు వచ్చింది. మార్నింగ్ వరకు పడుకోలేదు. సో ఏం చేద్దాం అంటే ఇక జాగింగ్ పోలేదు చాలా రోజులు. బాడీ పట్టేసింది ఎక్కడికక్కడ, మొత్తం తుప్పు పట్టేసింది. స్కూల్లోని లూజ్ చేద్దామని జాగింగ్ వచ్చిన. ఇప్పుడు మనకు కనబడుతున్నది ఆల్మోస్ట్ కెనడా బార్డర్ అన్నమాట. ఈ రివర్ అవతల సైడే కెనడా ఉంటుంది మనకి. క్లీవ్లాండ్ కెనడా ఆల్మోస్ట్ సేమ్ వెదర్. యూఎస్కి వచ్చి ఒక 1 week అవుతుంది. ఎప్పుడు పడుకుంటున్నావు ఎప్పుడు లేస్తున్నావు ఏం అర్థమవుతుంది. సడన్గా 1కి లేస్తున్నా, మార్నింగ్ 8కి అనుకుంటున్నా. ఒకసారి ఇండియన్ టైం ఫాలో అవుతున్నా, ఒకసారి యూఎస్ టైం ఫాలో అవుతున్నా. బాడీ తీసుకోలేకపోతుంది ఏ టైమింగ్ ఫాలో కావాలి. మార్నింగ్ అంటే ఇప్పుడు 12కి లేచిన, 12 నుంచి 6 దాకా 7, 8 అవుతుంది. పడుకునే లేదు. ఇక జాగింగ్కి వచ్చిన, నిద్ర రాక. మన గురించి తెలిసిందేగా. ఆగంలో ఒక బస్సు ఎక్కిన. అది బస్సు నేను పోయే లొకేషన్కి 10 kilometers దూరం దొరికొచ్చింది. ఇప్పుడు బిస్కెట్ చేయడంలో నెంబర్ 1. ఏం చేస్తాం, మన బుర్ర ఇట్లా పనిచేస్తుంది. మన బస్సు వచ్చేసింది, అదే బస్సు ఎక్కాలి. బస్ది డే పాస్ ఉంది కాబట్టి బతికిపోయినా. ఏ బస్ అయినా ఎక్కొచ్చు దిగొచ్చు. జస్ట్ మన వెనకాల ఉన్నది అది స్కూల్ అంట. అసలు స్టోరీ ఏమైందంటే, నేను ఒక బస్ ఎక్కబోయి వేరే బస్ ఎక్కిన. అది ఎక్కడ పడితే అక్కడ తిప్పింది. ఫైనల్గా ఒక దగ్గర దిగి సిటీ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసి అట్లే జాగింగ్ కూడా స్టార్ట్ చేసిన. ర్యాండమ్గా ఎందుకు వచ్చినో తెలియదు, ఏం చేస్తున్నో తెలియదు, ఏడునో కూడా తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. జాగ్ చేసుకుంటూ ఒక బ్రిడ్జ్ పైకి వచ్చిన. ఇక మా రూమ్కి పోవాలంటే 2 kilometers ఉంది నుంచి. ఇప్పుడు ఏం లేదు, ర్యాండమ్గా ఒక బస్సు ఎక్కిన, ఏదో దిగినా ఏం చేయాలో అర్థం కాక ఇక జాగింగ్ చేస్తున్నా ఎక్కడ పడితే అక్కడ. మార్నింగ్ 10 అవుతుంది. ఇదే మన క్లీవ్లాండ్. పోయి నిద్ర వాళ్ళు మంచిగా తిని ఒక నాప్ వేసినామంటే సెట్ అయిపోతుంది బాడీ. ఎట్లా అంటే యూఎస్ టైమింగ్కి ఇండియన్ టైమింగ్కి మధ్యలో ఉండిపోయింది. నిద్ర పోతలేదు. యూఎస్లో పొద్దున అయితే మేల్కుంటుంది, ఇండియాలో పొద్దునైనా మేల్కుంటుంది. స్లీప్ ఎప్పుడు పోలో అర్థం కావట్లేదు బాడీకి. స్లీప్ లేకుండా చేయడం అంటే కష్టం. బాడీ వారం రోజులు కూడా ఉండదు, తొందర షెడ్కి వెళ్ళిపోతుంది. సో మెయిన్గా స్లీప్ వేద్దాం. జర వర్కౌట్ చేసిన అన్న బాడీ అలసిపోయి నిద్ర వస్తుందేమో అని, అది కూడా ఇంకో ప్లాన్. అంతే, ఫుల్ జాగింగ్ చేసి కొత్త లొకేషన్ తిరుగుతుంటే కెమెరా ఆన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదేదో వాడుతున్నాను, నాకు ఎట్లా అనిపిస్తుంది. వీడియో పెడుతున్నా తెలియదు. పెడితే బిహైండ్ ద సీన్స్ వీడియో అనుకున్నాను. దాని మీద ఏం చేస్తాం, పెడదామా అని ఆలోచించుకుంటా ఏం పెడతలేదు. అంటే రొటీన్గా అందరు చేసేలాగా రొటీన్గా కొత్తగా వేద్దాం అనుకుంటున్నాను. అసలు వీడియోలే రావట్లేదు. ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, వీడియోస్ ఏం పెడదామా అని. జస్ట్ ఒక డైరీ లాగా మనకు వచ్చే థాట్స్ అన్ని రికార్డ్ చేసి ర్యాండమ్గా మన గజిబిజి థాట్స్ అన్నీ యూట్యూబ్లో పెడితే మేబీ అంటే వైరల్ కావాలి, పైసలు వస్తాయని మ్యాటర్ కాదు. కానీ తర్వాత చూసుకోవచ్చు మనం కావాలంటే. మన మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లున్నాయి, మన సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, అది మ్యాటర్. జస్ట్ స్పాట్లో కూర్చొని ఆలోచించింది ఏంటంటే,
ఫ్యూచర్ గురించి కూడా అవి కాకుండా గురించి పట్టించుకోకుండా మార్నింగ్ 10:30 పనులు బిజీ ఉన్నారు. ఏం పని పాట లేకుండా ఖాళీ ఖాళీగానే ఉన్నాం. ఏం పెద్ద వీకెండ్ లేదు. లైఫ్ అట్లా ఆ మూమెంట్కి ఏదో ఒక టైం పాస్ మూమెంట్ ఓపెన్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా పనికి వచ్చే పని జస్ట్ ఏదో అట్లా బయట పడుతున్నాను అన్నిట్ల నుంచి. బీటెక్లో కూడా జస్ట్ మామూలుగా లేకుండే హాస్టల్లో అన్నిటినీ ఒక ఆల్మోస్ట్ హెచ్చరి దగ్గర ఉండే దానిలోనే 4 ఇయర్స్లో కంప్లీట్ చేసినాం. అట్లా ఇట్లా కింద మీద పడి యూఎస్ కూడా కింద మీద పడి యూఎస్ వచ్చేసినాం. ఇక ఇయర్ వచ్చి కూడా ఖాళీగానే ఉన్నాం, ఏం చేస్తలేదు. గూగుల్ మ్యాప్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నా. అప్పుడే మజా వస్తుంది. రియల్గా మనం ఎప్పుడైనా ఒక డెస్టినేషన్ ఒక గైడెన్స్ లేకుండా మనంతా మనం ఓన్గా రీసెర్చ్ ఎక్స్ప్లోర్ చేస్తేనే ఏదైనా. మ్యాప్స్ లేకుండా వచ్చేసినాం, ఆల్మోస్ట్ మన బిల్డింగ్ దగ్గరకు వచ్చేసినాం కానీ కరెక్ట్ లొకేషన్ రాలేదు. దగ్గరకు వచ్చినాక మ్యాప్ చూసుకొని వచ్చేసినాం. ఈ ఇంట్లో పని చేస్తే తెలివి